వెల్కమ్ బ్యాక్. రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. విభజన సమయంలో 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కోరిన వారు ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. కమిషన్లు దండుకోవడానికే టీడీపీ నేతలు ప్రత్యేక ప్యాకేజీ పట్టుబడుతున్నారని ఆమె తెలిపారు. అయితే ఓటుకు నోటు కేసులో తన హోదా కాపాడుకోవడం కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. గతంలో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మరి స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలి, 15 ఏళ్ళు కావాలని మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ అంటే షాక్ కొట్టినట్టు ఎందుకు పారిపోతున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన హోదా కోసం ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక కొన్ని పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు పుడతాయో తెలీదు, ఎప్పుడు అస్తమిస్తాయో తెలీదు. కానీ వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు, ఎప్పుడైతే షూటింగ్స్ లేకుండా సమయం ఉన్నప్పుడు మాత్రం ఒక మీటింగ్ పెట్టి దాని మీద మాట్లాడితే అన్ని ఛానల్స్ అది చాలా ముఖ్యమైన ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేస్తాయి. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడింది, అన్ని యూనివర్సిటీలో కూడా దాని మీద అవగాహన సదస్సులు పెట్టి ఎంతో పోరాటం చేస్తుంటే ఆ యొక్క క్రెడిట్ని కొట్టేయడానికి 1-2 మీటింగ్లు ఈరోజు ప్రభుత్వం స్పాన్సర్ చేసి పెట్టించడం అనేది అందరికీ తెలిసిన విషయం. రాత్రికి రాత్రి స్టేజ్ వేల్చి ఒక మీటింగ్ జరిగింది అంటే ప్రభుత్వం మద్దతు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మరి కొంతమందిని వాడుకుంటుందో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.